హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఏవో సంక్షేమ శాఖలో భారీగా నోటిఫికేషన్ 997 పోస్టులతో భర్తీ. పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగా సాలరీ 70,000. సో ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో 997 ఉద్యోగాలు. ఏపీ డిఎంఈ నోటిఫికేషన్ 2024. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 997 సీనియర్ రెసిడెన్సీ మరియు సూపర్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అభ్యర్థులకు ఈ 997 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు. పోస్టుల వివరాలు: క్లినికల్ పోస్టులు 425, నాన్ క్లినికల్ పోస్టులు 479, సూపర్ స్పెషలిస్టులు 93, మొత్తం 997 పోస్టులు అనమాట. విద్యార్హతలు: మెడికల్ ఎడ్యుకేషనల్ రెగ్యులేషన్స్ టీచర్ ఎలిజిబిలిటీ అర్హతల ప్రకారం ఎండి, ఎంఎస్, డిఎన్బి, ఎండిఎస్లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా డిఎన్బి చేసిన వారు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏపీ మెడికల్ కౌన్సిలర్లో రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆఫ్లైన్లో చెల్లించిన వారికి అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఆగస్ట్ 27వ తేదీయ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ లాస్ట్ డేట్ ఈజ్ August 27. సో అప్లికేషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి కొంచెం లేట్ అయింది వీడియో, కాబట్టి అందరూ అప్లై చేయండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిగ్రీ వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగా ఉంటుంది ఈ ఎంపిక. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్సి అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్లై చేస్తే జాబ్ వచ్చేది, కాబట్టి అప్లై చేయండి. జీతం కాంట్రాక్ట్ కాలపరిమితి: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 70,000 రూపాయలు జీతం చెల్లిస్తారు. 1 సంవత్సరం పాటు పనిచేయాలి. ఓకేనా? అప్లికేషన్ చేసే విధానం: అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఈ క్రింద తెలిపిన సర్టిఫికేట్లో ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. ఏమేమి సర్టిఫికేట్లు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, మార్క్ లిస్టు, ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న పీజీ డిగ్రీ సర్టిఫికేట్, ఎండి, ఎంఎస్, డిఎన్బి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్టు, ఎంబీబీఎస్ పీజీ కాపీలు, డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్లు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈడబ్ల్యూఎస్ బీసీ కుల ధృవీకరణ పత్రాలు, పిహెచ్సి సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, 4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. పైన తెలిపిన ప్రతి ఒక్కటి సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఒకటి లేకపోయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎలా అప్లై చేయాలంటే మీకు ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ పెడతాం, దానికి అప్లై ఆన్లైన్ కూడా పెడతాం. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూద్దాం. మన నోటిఫికేషన్లో ఏముందో తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట పని అన్నది. ఓకేనా? నోటిఫికేషన్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్. సో ఫ్రెండ్స్, ఇందులో ఉద్యోగాలు వచ్చి జనరల్ మెడిసిన్ 53, జనరల్ సర్జరీ 42, అవశ్యక గైనకాలజిస్ట్ 16, అనెస్థీసియా 30, పేడియాట్రిక్స్ 35. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం 997 ఉద్యోగాలు అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చి టీచర్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మీన్ మెడికల్ రెగ్యులేషన్స్. అలాగే దీని యొక్క సాలరీ వచ్చి 70,000 రూపాయలు. 44 ఇయర్స్ ఇస్ ద లాస్ట్ ఏజ్ అనమాట. దీనికి అప్లై చేయాలంటే 25 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క సర్టిఫికేట్లో కూడా మీకు చెప్పేశాను. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ వాళ్ళకైతే 1000 రూపాయలు, మిగిలిన వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.